చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కర్ణాటకలో ఉన్న తెలుగువారు అండగా నిలిచారని మంత్రి లోకేష్ అన్నారు. తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందన్నారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో ఆయన పర్యటించారు. హొసలి క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ను కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి, సంజయ్ సేత్తో కలిసి మంత్రి లోకేష్ ప్రారంభించారు. కర్ణాటక పవిత్ర భూమి అని అన్నారు. ఇక్కడ మనం ప్రశాంతంగా సమావేశమయ్యామంటే కారణం సరిహద్దులోని సైనికులేనని మంత్రి చెప్పారు. సైనికుల ప్రాణ త్యాగాలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదన్నారు. ఎక్కడనే సైనికులు కనపడితే సల్యూట్ చేయాలని పిలుపునిచ్చారు మంత్రి. ఇక ఆంధ్రప్రదేశ్లో విలువల ఆధారిత విద్యా బోధన మొదలు పెట్టామన్నారు లోకేష్. పిల్లలకు చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం నేర్పాలన్నారు. మహిళలను అవమానించే కొన్ని మాటలు ఉన్నాయని వాటిని సమాజం నుంచి తీసేయాలన్నారు. 2019లో తాను మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయానని చెప్పారు. జీవితంలో ఓటమి అనేది సహజమేనని, కానీ ఆ ఓటమి ద్వారా పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఆ తర్వాత 5 ఏళ్లు కష్టపడ్డానని, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే 3వ అత్యధిక మెజార్టీ 91,000 ఓట్ల మెజార్టీతో గెలిచానని మంత్రి చెప్పారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళు రోడ్లపైకొచ్చి తమకు అండగా నిలిచారని లోకేష్ అన్నారు. సింధనూరులో 10,000 మందితో ర్యాలీ చేశారని, రాయచూరు, గంగావతిలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారని గుర్తు చేశారు. దేశంలోనే కాదు ప్రపంచంలోని తెలుగు వారంతా తమకు అండగా నిలిచారన్నారు లోకేష్. జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. కర్ణాటక అనేది ఒక పవిత్రమైన భూమి. కర్ణాటక సాంప్రదాయాలు, సంస్కృతి చాలా గొప్పది. కన్నడ, తెలుగు ತುಂಬಾ ಸೇಮ್. ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಕೂಡ ಸೇಮ್. ఆంధ్ర, కర్ణాటక అన్న తమ్మన్న తార. శ్రీ కృష్ణదేవరాయల సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మార్చులుగా ఇక్కడ రాలేదు. ఒక భారతీయుడిగా నేను మీ ముందల నుంచుంటున్నాను. ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇక్కడ ఎంతమంది మీ పిల్లలు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఐఏఎస్, ఐపీఎస్ మీ పిల్లలు అవ్వాలంటే చేతులు పైకి ఎత్తండి. ఇంజనీర్ అవ్వాలంటే, రాజకీయ నాయకుడు, నాయకురాలు అవ్వాలంటే చాలా తక్కువ ఉన్నారు. కానీ నాకు ప్రధానమైన ప్రశ్న నేను అడగాల్సింది, ఇక్కడ ఎంతమంది మన పిల్లలు సైనికులు అవ్వాలనుకుంటున్నాం? ఈరోజు మనందరం ఇక్కడ నుంచి మాట్లాడుకోగలుగుతున్నామంటే, ఇక్కడ నుంచుని ఈ సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం మన బార్డర్ దగ్గర సైనికులు మన కోసం పోరాడుతున్నారు. మనందరం చూసాం, ఉగ్రవాదులు పేలగాంకి వచ్చి 26 మంది అమాయకులు భారతీయుల్ని ఆనాడు చంపేస్తాం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించి పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్తాం జరిగింది. ఆ యుద్ధంలో మన అనేక మంది సైనికులు మనం పోగొట్టుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుని కూడా మేము పోగొట్టుకుంటాం జరిగింది. మురళీ నాయక్ మా అనంతపూర్ జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి.